మా రేవంత్ అన్న మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేసుకుంటా, దిస్ ఈజ్ న్యూ చిట్టా. రేవంత్ అన్న మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేసుకుంటా ముస్లిం కోటా మీద మాట్లాడిండి. ఏమన్నానంటే, ద దెన్ గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్, అంటే పాత గవర్నమెంట్ ఏదైతే మా కాంగ్రెస్ ఉండేనో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మేము ముస్లింలకు 5% కోటా ఇచ్చినాం. 5% కోటా మేము ఇచ్చినాము. అండ్ ఆ 5% కోటా సుప్రీంకోర్టు సీలింగ్ విరుద్ధం ఉన్నది కాబట్టి దాన్ని 4%కి మార్చినాము. 1% తక్కువ చేసినాము. ముస్లింలకు ఏకైక రాష్ట్రం ఏదైనా రిజర్వేషన్ కల్పిస్తున్నది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం, మేము ఇస్తున్నాం. దానివల్ల మొన్న టీచర్ పోస్టులల్లో అవుట్ ఆఫ్ 11,000 టీచర్ పోస్టులల్లో 4% రిజర్వేషన్ ముస్లింలకు పెట్టినందుకు 720 మంది ముస్లింలకు టీచర్లు అయ్యే అవకాశం దొరికింది. ఇది కేవలం తెలంగాణలో, అది కూడా కాంగ్రెస్ సర్కారు ఉంటే జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గర్వంగా గర్జిస్తూ మహారాష్ట్ర ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్ లెక్క మాట్లాడిండు. నౌ ది క్వశ్చన్ ఈజ్, ఈ 4% ఏంది? దానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా అని అంటే ఎస్, స్పందన వచ్చింది. కిషన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేస్తూ మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ అట్ ఇట్స్ వర్స్ట్. కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసుకుంటూ ఏమన్నారంటే, ఈ పుష్టీకరణ సంతుష్టీకరణ ఈ మైనారిటీ అపీస్మెంటు ఎక్కువైపోయింది కాంగ్రెస్లో. కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ టు డోల్ అవుట్ రిజర్వేషన్స్ ఫర్ ముస్లిమ్స్ ఈజ్ అ బ్లేటెంట్ బిట్రేయల్ టు బాబా సాహెబ్ అంబేద్కర్ విజన్ అండ్ ప్రిన్సిపల్స్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. కిషన్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే, బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి విరుద్ధం ఈ రిజర్వేషన్ టు ది ముస్లిమ్స్ అని చెప్పి మాట్లాడిండు. ద మూవ్ నాట్ ఓన్లీ fans the communal division but also puts in danger the reservations of the needy and deserving ST, SC and OBC. BJP will never let this happen. We are committed to safeguard the integrity of Baba Saheb's constitution. People of Maharashtra, beware of this regressive religion based reservation. జబర్దస్త్ ట్వీట్ కొట్టిండు. మంచిగా చేస్తే మనం మంచిగా అనాలి ఖచ్చితంగా. ఇది జబర్దస్త్ ట్వీట్ కొట్టిండు. ఆయన ఏమన్నానంటే, ఈ రిజర్వేషన్ మీరు ఏదైతే ముస్లిమ్స్లకు మాట్లాడుతున్నారో అది రాజ్యాంగ విరుద్ధం. మతపరంగా రిజర్వేషన్ భారతదేశంలో ఉన్నదా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. అన్నా, మతపరమైన రిజర్వేషన్ భారతదేశంలో ఉన్నదా? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది నాకు చెప్పు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉన్నది. సో కిషన్ అన్న మాట్లాడిన మాట అబ్సల్యూట్లీ కరెక్ట్, మొగోడు మాట్లాడిన మాట. బాబాసాహెబ్ అంబేద్కర్కి విజన్కి ఇది అగెన్స్ట్గా పోతున్నది. సెకండు, బడుగు బలహీన దళిత వర్గాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రిజర్వేషన్ అనేది 50% సీలింగ్ ఉన్నది. ఈ 50% సీలింగ్ని తీసేసి మీకు గండి కొట్టి ఇది ఎవరికి ఇస్తున్నాడు? ముస్లింకి ఇస్తున్నాడు. ఆ ముస్లిం అనే దాంట్లో జాతులే లేవు, ఎందుకంటే మీకు కులగల కేటగిరీ లేదు. ఇవాళ కాళ్ళకు గజ్జలు కట్టుకొని అక్బరుద్దీన్ వచ్చి ఎందుకు తిరుగుతున్నాడు? కులగల మాది కూడా పెట్టుండ్రి, BCE కింద ముస్లింలను పెట్టుండ్రి. క్యూ लगाते మియా జిల్లా ఇలా అయితే आप लोग एक बार शासन किए आप लोग एक जमाने में. మీరు పరిపాలకులు కదరా నాయనా, మీరు శాసించరు కదా, మీరు తోపులు కదా, మీరు నవాబులు కదా. మళ్ళీ నవాబులకు ఎందుకు రిజర్వేషన్ కావాలా అని అనేది నేను అడుగుతున్నా. నువ్వు పంచర్ షాపులకు నవాబ్బా, పాన్ షాపులకు నవాబ్బా, నీకు కులగన ఎందుకు అన్న ప్రశ్న హిందూ వేస్తలేడు ఎందుకు? బడుగు బలహీన దళిత వర్గాలకు కూడా నేను అడుగుతున్నా ఈ క్యాప్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, నువ్వు ఎవరికైనా రిజర్వేషన్ ఇవ్వాలనంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలా. ఇది జాగ్రత్తగా నుండి, ఇది కట్ చేసి కూడా మా పొరలు పెడతారు. భారతదేశంలో ఏదన్నా నువ్వు రిజర్వేషన్ ఎవరికైనా ఇవ్వాలంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి, ఎస్పెషలీ బీసీలలో చేర్చాలనంటే. ఫస్ట్ ఏంటంటే, బీసీకి పర్మనెంట్ కమిషన్ ఉన్నదా? బీసీకి పర్మనెంట్ కమిషన్ ఉన్నదా? సెకండు, బీసీ సర్వే జరిగిందా? థర్డు, 50% సీలింగ్ దాటొద్దు. ఈ 3 టెస్టులు అయితేనే నువ్వు రిజర్వేషన్ ఇస్తావు. నేను రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇది కుదురుతుందా చెప్పు. ఈ ట్రిపుల్ టెస్ట్ మీద నేను డంకేపే చోటే గలి కడకని వస్తా. అన్నా, కాషాయ కార్యకర్తలమన్నా, సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇడా. నువ్వు ఏడలొల్లి పెట్టినా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా, నీ కాన్ఫిడెంట్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా మార్చాయే ప్రతి కట్టర్ కాషాయ కార్యకర్త ఇడ బతికే ఉన్నాడన్నా తెలంగాణలో. అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆనాడు జర్ర కునుకు తీసి ఇట్లా చూసే లోపల రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. మళ్ళీ ఇలా రాజ్యాంగాన్ని ఎవరు మారుస్తున్నారు? వీళ్ళు రిజర్వేషన్స్ ఇస్తారు. ఎట్లా ఇస్తారు తెలుసా ఫ్రెండ్స్? Schedule 9లో పెడతారు కాన్స్టిట్యూషన్లో. నేను అది కూడా చెప్తున్నా, Schedule 9లో పెడతారు. ఈ Schedule 9 సబ్జెక్టెడ్ టు రివ్యూ. ఇది ఏం పెద్ద మీకు ఇచ్చిన అయ్యా జాగిరి కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందా లేదా ప్రభుత్వాలకు? ఇది సబ్జెక్టెడ్ టు రివ్యూ. అండ్ మోర్ ఓవర్ 50% మీద నువ్వు ఇవ్వాలనంటే ఇవ్వచ్చు. 50% మీద ఇవ్వాలనంటే ఇవ్వచ్చు. ఎప్పుడు ఇస్తావు?
ఎప్పుడు ఇస్తావు? కోర్టు ద్వారా ఇస్తావు. ఎందుకంటే కోర్టు ఈ ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉన్నదో ఇది పరిగణనలోకి తీసుకొని ఇస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్తున్నాను నేను నా మాటలు మాట్లాడతలే. జిగర్ల దమ్ముంటే నేను డిబేట్కి రెడీ. ఇప్పుడు రేవంత్ రెడ్డికే నేను ఆయన కౌంటర్ ఇస్తున్నా, కిషన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నా. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వేమని మాట్లాడినావు రేవంత్ అన్న, మేము 5% ఉండే మాది అది 4%కి చేసినామన్నాను. ఎందుకు చేసినావు? మళ్ళీ నీ రాహుల్ గాంధీ ఏమని మాట్లాడిండు? 50% సీలింగ్ తీసేస్తానన్నాడు. మళ్ళీ ఇప్పుడు తీసే మొగతనం నీకు లేదా? తీసే మూతబరి నీకు లేదా? చేసి చూపెట్టు తెలంగాణలో. మళ్ళీ నువ్వెందుకన్నావు? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% సీలింగ్ ఉంది కాబట్టి 5% మేము ముస్లింలకు ఇస్తే 4% చేసినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4% రాజ్యాంగం కాదు, ఆ 4% ఇల్లీగల్. హీ సెడ్ రైట్. And moreover, it has not passed the triple test formulated by the Supreme Court of this nation, my dear Mr. CM. I am talking sense, Mr. CM. Mr. CM, I am talking sense. You have guts to challenge Chitragupta? We are ready. జిగర్ల దమ్ముందా అని అడుగుతున్నా రేవంత్ అన్నాను. మమ్మల్ని టక్కర్ కొట్టే జిగర్ల దమ్ముందా అని అడుగుతున్నా. ఇది కాదా 9th షెడ్యూల్ పెట్టి నడుపుతారు వీళ్ళు. ఇది సబ్జెక్టెడ్ టు రివ్యూ. ఏదో ఒక రోజు సుప్రీంకోర్టు మూతి మీద దంతది, నోట్లలో ఉంచుతుంది అందరికీ. ఫ్రెండ్స్, లా నేర్చుకోండి. ఓ హిందూ, మీ పిఎంఎస్ రివ్యూ మీద నువ్వు ఎంత పెడతావో వారానికి 2 గంటలు రా నాయన, తీసి చూడుండ్రి, ఏం జరుగుతుందో జర చదువుండ్రి. లేకపోతే మనకు తెలియకుండా మన కిందికి పటక్మని వెళ్ళిపోతాయి లాస్. వక్ఫ్ అట్లనే వచ్చింది 2013లా, మనకు కానో కబర్ లేదు. ఇవాళ మనం బీజేపీ మీద మాట్లాడుతున్నాం. బీజేపీ ఎందుకు తీస్తలేదని మళ్ళీ 2013లో వచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఒకళ్ళు నాకు నిన్న ఫోన్ చేశారు, మన హిందూ బంధువే, గిరీష్ భాయ్ అప్పుడు బీజేపీ ఎంపీలు ఉండే కదా అంటే, అన్న ఎన్డీఏ కూటమిలో 120 మంది ఎంపీలు ఉండే, టోటల్ స్ట్రెంత్ 543 ఉంటుంది. 543లా యూపీఏ సర్కార్కి ఎంత ఉండే? మెజారిటీలో బిల్ పాస్ అవుతుంది అన్న. ఏదైనా 370 ఇవాళ ఎందుకు పాస్ అయింది? మనకు మెజారిటీ ఉన్నది కాబట్టి. ఆ రోజు 1980స్లల్లా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కాశ్మీర్లో కూర్చొని ఆడ ధర్నాలు చేస్తుంటే ఆర్టికల్ 370 మీద ఎవరికన్నా తెలుసా? ఇవాళ తెలిసింది దానికి మన విలువ, దాని విలువ. ఆనాడు నరేంద్ర మోడీ అక్కడ కూర్చొని ఉన్నాడు అని చెప్పి తెలిసిందా? ఎంతమందికైనా జెండా ఎగిరేసిండని తెలుసండి? అది ప్రాబ్లం హిందువుకు. ఎందుకంటే అది నాకు సంబంధించిన విషయం కాదు కదా, నా ఫ్యామిలీకి డైరెక్ట్ ఎఫెక్ట్ కాదు కదా. ప్రాబ్లం ఆడ. ఫ్రెండ్స్, దేశానికి ఎఫెక్ట్ అయిందంటే నీకు పడ్డట్టే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.